రైట్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఈ మినిట్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? తెల్లారి పొద్దున్నే పత్రికల్లో చూస్తే ఇది సాక్షి వెలుగు దినపత్రిక. ఇందులో కేఆర్ఎంబికి ఓకే చెప్తేనే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి, నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబికి ఇచ్చేందుకు ఓకే చెప్పిన అధికారులు, ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్. ఇది పత్రికలో స్పష్టంగా వచ్చింది. వచ్చిన మరుసటి రోజు 18వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో నేను వెయిట్ చేసిన. ప్రభుత్వం నుంచి ఖండన లేదు, స్పందన లేదు. అదేవిధంగా ఇంకొక దినపత్రిక సాక్షి దినపత్రిక. ఇది మరుసటి రోజు 18వ తేదీ కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్ కు మేలైందని చెప్పి, జగన్ విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ కు లాభం చేసిండని చెప్పి సాక్షి దినపత్రిక రాసింది. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి. ఇది అన్ని ప్రముఖ పత్రికలు స్పష్టంగా రాసినాయి. ఒకవేళ మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2వ రోజు రిజైండర్ ఇవ్వాలన్నా వద్దా, ఖండించాలన్నా వద్దా? 17వ తేదీ మీటింగ్ జరిగింది, మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి. ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబి చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి, తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ కు మేలు జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని అన్ని పత్రికల్లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. కానీ 19వ తేదీ నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అప్పుడు తేరుకున్నటువంటి ప్రభుత్వం లోలో ఈ మినిట్స్ అంతా తప్పు, మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాక స్పందించి లేలే ఈ మినిట్స్ లో తప్పు వచ్చింది, మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసింది. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టినపై ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి. ఇది మొదటి మీటింగ్. సరే, తర్వాత ఏమైంది? మళ్ళీ కేఆర్ఎంబి సెకండ్ మీటింగ్ జరిగింది 1 ఫిబ్రవరి 2024. ఈ మీటింగ్ లో 1వ తేదీ మన హైదరాబాద్ లోనే జరిగింది కేఆర్ఎంబి మీటింగ్. నేను అనుకున్నా మొదటి మీటింగ్ లో ఏదైనా తప్పు చేసిండ్రేమో, 2వ మీటింగ్ లో సవరిస్తారేమో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారేమో, ఇప్పటికైనా వీళ్ళు మేల్కొన్నారేమో అని మేము ఆశించినాం. ఇది నేను నా సొంత కవిత్వం కాదు బై సార్, ఇది కేఆర్ఎంబి విడుదల చేసిన మినిట్స్. వాట్ ఐఎమ్ రీడింగ్ ఈస్ మినిట్స్ ఆఫ్ ద కేఆర్ఎంబి మీటింగ్. ఈ 2వ మీటింగ్ లో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 2వ మీటింగ్ లో కూడా స్పష్టంగా the ENC government of Andhra Pradesh informed that they are ready to hand over all the outlets under their control of KRMB provided the government of Telangana state also hands over all the outlets under Telangana control to KRMB. Telangana list మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. Then Telangana ENC, the ENC government of Telangana stated that they have to take concurrence of the government as the permission for handing over outlets of Telangana state powerhouses need to be obtained from TS Genco government of Telangana. ఏమన్నారు? పవర్ హౌస్ అవుట్లెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలన్నాడు, కానీ ఇరిగేషన్ అవుట్లెట్స్ గురించి అబ్జెక్షన్ చెప్పలేదు కదా. Number 2. Number 3, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. This staff will report to KRMB through their salary and other benefits will be paid by respective state governments. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అప్పచెప్పేదే నిజం కాకపోతే 2 రాష్ట్రాలు ఉద్యోగులను ఇస్తాయి, ఆ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయని చర్చ ఎందుకు వస్తుంది? ప్రాజెక్టు మీరు అప్పచెప్పింది కనుక పారాగ్రాఫ్ 3లో ఏమన్నారు? 2 రాష్ట్రాలు కేఆర్ఎంబికి సమ నిష్పత్తిలో ఉద్యోగులను అప్పచెప్తారు, ఆ ఉద్యోగుల జీతాలు మాత్రం రాష్ట్రాలు చెల్లిస్తారు. మరి ప్రాజెక్టులు అప్పచెప్పిందే నిజం కాకపోతే ఉద్యోగులు ఇచ్చే ప్రస్తావన ఎందుకు వస్తుంది? దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. Number 2, ఇంకా మంచిగా వీడియోలోనే వినండి, వాళ్ళ మాటలుగా నేను చెప్పింది కాదు. యూ కెన్ లిజన్ దేర్ వర్డ్స్. వాళ్ళు 2వ కేఆర్ఎంబి మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు, తెలంగాణ ఈఎన్సీ గారు మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒకసారి దయచేసి మీరే వినండి. To hand over
monitoring and water releases of 15 outlets which are identified on both the reservoirs. దానికోసం స్టాఫ్ని ఎవరైనా పెట్టాలని దాని మీద సో రిప్రజెంటేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఉంటారు. మన 3-member కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము, ఎన్షూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది. ఏదైనా సడన్గా ఇఫ్ దేర్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోతే ఏదైనా స్టేట్ ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు, అప్పుడు నీరును సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమ్మీడియట్గా 3-member కమిటీలో ఉన్న ఏదైనా ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మోడిఫికేషన్స్ విల్ ఆల్సో బి టేకెన్ అప్. సీజనల్ ఇప్పుడైతే 3-man కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు. వాటర్ రిలీజింగ్ క్వాంటమ్, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది. రెండు రాష్ట్రాల ఈఎన్సీలు మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి వీడియో కూడా మీకు పంపిస్తాను. ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు స్పష్టంగా కాంకరెన్స్ అనే పదం వాడింది. అంటే ఇద్దరు ఈఎన్సీలు కూడా బయటకు వచ్చిన తర్వాత కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్తాం, ఉద్యోగులను అప్పచెప్తాం, నిర్వహణ అంతా కూడా కేఆర్ఎంబి చూసుకుంటుందని అంత స్పష్టంగా చెప్పినారు. దీన్ని బట్టి ఒక విషయం ఏమర్థమైంది, ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో, తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు మీరు. ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి, అంటే ఆ ఫెయిల్యూర్ను ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. సరే, వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంతైనా తిట్టుకుందాం, ఓకే, కొట్లాడదాం. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫలంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. భేషజాలు కాదు కావాల్సింది, మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. అన్ని అబద్ధాలు. అంటే ఇలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, రాజకీయాల కోసం కాదు. అట్లా మీరు నిన్న పలు అంశాలను కూడా నేను మీ దృష్టికి తేవాలనుకుంటా ఉన్నా. ఒక అంశం మీరు చూస్తే, వారు ఇది ఈనాడు దినపత్రిక, ఇందులో మీరు చూస్తే ఒకసారి ఫ్రంట్ పేజ్లోనే ఈనాడు పత్రిక రాసింది, 2022 మే 27న జరిగిన 16వ కృష్ణా బోర్డు సమావేశంలో ఎజెండా 16.7 అంశం కింద ప్రాజెక్టు కాంపోనెంట్లు అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. 2023 మే 19న 17వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు మీరు రాశారు. నౌ ఐ విల్ రీడ్ అవుట్. ఫస్ట్ 16వ కృష్ణా బోర్డు మీటింగ్, ఇది 16వ కేఆర్ఎంబి మీటింగ్ యొక్క మినిట్స్. 16వ కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్. ఇందులో మీరేమన్నారు, 16వ కేఆర్ఎంబిలో 16.7 పారాగ్రాఫ్ 16.7లో ప్రాజెక్ట్ అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు అన్నారు. ఇది ఐటమ్ నంబర్ 16.7. ఐఎమ్ రీడింగ్ అవుట్, మీకు కాపీ కూడా ఇస్తాను. Presenting the agenda item, member KRMB briefed about board's consensus decision taken on its 15th meeting for handing over 15 direct outlets of Srisailam and Nagarjuna Sagar projects by respective states to the KRMB, while matching government orders for transfer of 2 components of Srisailam and 7 components of Nagarjuna Sagar by Telangana were still awaited. ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది కానీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి శ్రీశైలం మీద ఉన్న 2, సాగర్ మీద ఉన్నటువంటి 7 కాంపోనెంట్స్ ను ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ ఆర్ స్టిల్ అవైటెడ్. ఇందులోనే ఇంకా స్పష్టంగా కూడా చెప్పారు, ఇంకో దగ్గర తొందరగా ఇవ్వండి అని కూడా వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తూ చెప్పినారు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 16వ KRMB మీటింగ్ లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నదని ఎక్కడ చెప్పలే. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది, తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇంకా పెండింగ్ లో ఉంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పిన పారాగ్రాఫ్ లోనే స్పష్టంగా చెప్పారు. నెక్స్ట్ మీరు ఇందులోనే ఇంకో పారాగ్రాఫ్ ఇందులోనే ఏమన్నారంటే, మీరు మే 19, 17వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు అన్నారు. ఇది మేలో జరిగిన 17వ కృష్ణా బోర్డు మీటింగ్ యొక్క మినిట్స్. ఇందులో నేను పేజ్ నెంబర్ 10 పారాగ్రాఫ్ 17.11 గవర్నమెంట్ ఆఫ్ AP has already issued directions for handing over a total of 6 prioritized components of Srisailam and Nagarjuna Sagar project under their control to KRMB on 14/10/2021, GO number 54, GO number 17 respectively, as per the decisions taken by the 15th board meeting. To this, ఇప్పుడు తెలంగాణ అంశం. To this, Special Chief Secretary INCAD, Government of Telangana stated that they do not agree for transfer of the components of Srisailam and Nagarjuna Sagar and stressed that the matter may be referred to the Apex Council to discuss common assets and to review the Gazette notification of 2482 dated 15/7/2021. ఎంత పచ్చి అబద్ధం మాట్లాడతారండి ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్ధం ఎంత స్పష్టంగా అయ్యాలి దినపత్రికలో. ఈ పత్రిక చదివిన పాఠకుడు ఏమనుకోవాలి, ఈనాడు దినపత్రిక చదివింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే నిజమని అనుకుంటారా అనుకోరా? భవిష్యత్తులో మీరు కూడా జర్నలిస్టులతో కూడా మనం ఏంటంటే ఆయన మాటలు చెక్ చేసుకొని రాయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన క్రెడిబిలిటీ పోతుంది, పత్రికల క్రెడిబిలిటీ పోయే ప్రమాదం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఒక ప్రముఖ దినపత్రికలు ఏమైంది వాళ్ళ ఆయన సో 17th బోర్డు మీటింగ్ లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పింది. 17th బోర్డు మీటింగ్ లో ఎంత గట్టిగా చెప్పిండు తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ CS, మేము ఒప్పుకునే సమస్యే లేదు, ఈ సమస్యను పూర్తిగా చర్చించడానికి అపెక్స్ కమిటీకి, అంటే 2 ముఖ్యమంత్రులు కేంద్ర జలవనరుల మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి రెఫర్ చేయండి. ఈ KRMB ఇచ్చిన ఆర్డరే తప్పు, ఈ ఆర్డర్ మీదనే పూర్తిగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది, మేం ప్రాజెక్టులు అప్పచెప్పే సవాలే లేదు అని చెప్పి ఆ రోజు అప్పటి ప్రభుత్వం అంత స్పష్టంగా చెప్పింది. మరి ఇంత పచ్చి అబద్ధాలు పట్టపగలు సెక్రటరియట్ లో కూర్చొని ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి తగునా? ఇంత 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 దుర్మార్గం. ఇంత స్పష్టంగా ఇంకా 50-50 వాటర్ రేషియో ఇవ్వాలని కూడా ఉంది. దిస్ ఈస్ ద మీటింగ్ ఆఫ్ ద 17th KRMB మీటింగ్. ఎంత ఎంత దగులుబాజితనము, ఎంత దారుణంగా, ఎంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు అనడానికి ఇది దయచేసి ఈ తెలంగాణ సమాజము, విజ్ఞులైనటువంటి ప్రజలు, మేధావులు, జర్నలిస్టులు అందరూ కూడా వీటిని గుర్తించాలని చెప్పి నేను కోరుతాను. ఇకపోతే ఆయన గారు ఇంకోటి మాట్లాడినారు. అంటే నేను అసెంబ్లీలో చాలా చెప్తా, అంటే ఇప్పుడు కొద్దిగానే ఇవాళ ఓన్లీ శాంపుల్ మాత్రమే రిలీజ్ చేస్తున్నాను, ఇది చాలా చెప్పేటండి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎవరిని కూడా నారాజు చేయదలుచుకోరు, అన్ని పత్రికలు చూపిస్తాను, ఒక్కొక్కటి చెప్తాను. సో ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు పత్రిక. మైక్ వస్తలేదా బై సార్? ఓకే. ఆంధ్రజ్యోతి దినపత్రిక. పదవులకు ఆశపడి పెదవులు మూసుకున్నారు, ఇది మా మీద ఆరోపణ. ముఖ్యమంత్రి గారు ఏమంటాడు? ముఖ్యమంత్రి గారు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో TRS భాగస్వామి అని, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినప్పుడు హరీష్ రావు